ఓడూరు విఆర్ఓగా పనిచేస్తున్నాను. నాకు ఒక బాబు, ఒక అమ్మాయి, పాప. మా పాపని వచ్చి మా పాప పేరు సుదీప్ని వచ్చి 2015లో అఖిల్ సాయి రెడ్డికి అతనికి వివాహం జరిగింది. వాళ్ళకి ఇద్దరు చిన్నపిల్లలు, ఇద్దరు మగపిల్లకాయలు. ఒక వారం రోజుల క్రితం నుంచి ఫస్ట్ నుంచి గొడవ జరుగుతున్నాయి. ఇటీవల సుమారు గొడవలు తారాస్థాయి చేరాయి. ఆ అబ్బాయి ఎప్పుడు మద్యం తాగి ఆ ఇంట్లో ఏది పని చేయకుండా ఆ అమ్మాయిని హింసిస్తున్నాడు. అక్కడ జరిగే విషయాలు ఏది మా బిడ్డ మాకు ఏ రోజు చెప్పలేదు. చెప్పుండి ఏదైనా చర్య తీసుకున్నాం, ఏ రోజు మా దృష్టికి తీసుకురాలేదు. ఇటీవల పెద్ద మనుషులందరూ కలిసి మధ్యస్థం చేసి వాళ్ళిద్దరు కాపురం రాజీ చేసినా కానీ ఆ రోజు కూడా మేము సర్దుకున్నాం, డాడీ మీరు రావద్దని చెప్పింది. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు పాపని నేను టిఫిన్ సెంటర్కి చూసి మాట్లాడిపోయాను. సంతోషంగా ఉండింది. 12:30 ప్రాంతంలో మా తమ్ముడు ఫోన్ చేసి అన్న చచ్చిపోయిందన్న అన్నారు. చచ్చిపోయిన విషయం మా తమ్ముడు ద్వారా తెలిసింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కానీ నాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. నా బిడ్డ చనిపోతే కనీసం నాకు ఇంటిమేషన్ కూడా వాళ్ళ ద్వారా రాలేదు. వాళ్ళ అమ్మ ఇంట్లో గొడవ జరుగుతుంది, వారం 10 రోజుల నుంచి గొడవలు జరుగుతున్న వాళ్ళ అమ్మ ఏది పట్టించుకోలేదు. పెద్దలు చెప్పాలని ఆలోచన కూడా లేదు. ఆ బిడ్డ చచ్చిపోయింది కారణంగా వాళ్ళు కూడా కారణభూతులు. వాళ్ళ అతికి ప్రేరేపించడం కానీ అతి చేయడం కానీ ఏదైనా కానీ ఆ బిడ్డ చాలా మంచి బిడ్డ, ఎలాంటి ఇది లేదు. గ్రామస్తున్న ఓడు తాగి ఆ బిడ్డను హింసించాడు. ప్రశాంతంగా ఏ రోజు ఆ బిడ్డ నిద్రపోయింది లేదు. గ్రామస్తులు ప్రతి ఒక్క నోటుకుండా ఆ బిడ్డ మంచి బిడ్డ, ఆ బిడ్డను కొట్టి చంపేశారు అనవసరంగా అని ప్రతి ఒక్కరు అనుమానాస్పద కానీ ఓడే చంపారని చెప్పి ఊళ్ళో వాళ్ళని చెప్తున్నారు. స్టేషన్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చాం కానీ కేసు రిజిస్టర్ చేయలేదు. కంప్లైంట్ ఇచ్చాను, మళ్ళీ విత్డ్రా చేసుకున్నాను, రిజిస్టర్ చేయలేదు. కానీ ఆ బిడ్డ ఎప్పుడు అతని పక్కనే మాట్లాడుతున్నాను కానీ మాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. వాడైతే ఆ అమ్మాయిని అందరినీ మమ్మల్ని కూడా బెదిరించడం, ఇది చేస్తాను, యాసిడ్ చంపేస్తాను, అది చేస్తాను, ఇట్లా చేస్తాను అని ఎప్పుడు భయపిస్తున్నాడు. కానీ ఏ రోజు ప్రశాంతంగా మాట్లాడిన వ్యక్తి కాదు. అతను విడుదలై బయట వచ్చినా కానీ మాకు అతని వల్ల ఏ రోజున ప్రాణహాని కానీ అతను మాకు మనశ్శాంతి అయితే ఎప్పుడు ఉండదు. అతని మీద తగు చర్య న్యాయం చేయాల్సిన కోరుతున్నాం.